హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నైట్ అంతా నానబెట్టిన శనగలలో సాల్ట్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే పక్కన బంగాళదుంప పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 10-15 వరకు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. అలాగే అల్లము, తెల్లబాయలు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ పోసి ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని సైడ్ తీసుకోవాలి. తరువాత జీడిపప్పు, వేరుశనగపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత యాలకులు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకులు, స్టారు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకొని వేయించుకోవాలి. అవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా మనం పట్టి పెట్టిన ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలో తుంపి వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన పోయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు తక్కువ తింటే తగ్గించి వేసుకోండి, మీరు చూసి వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఇప్పుడు అందులో మనం ముందుగా పట్టి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటా. ఇప్పుడు అందులో ముందుగా మనం పట్టి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు పొడి ఇదంతా వేయించుకొని ఇప్పుడు అందులో కొంచెం టమోటాలు కూడా వేసుకున్నాను, 3 టమోటాలు. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో. ఇప్పుడు నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకుంటున్నాను. కొంచెం అలా కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న శనగలు వేసుకొని అవి ఒకసారి కలుపుకోవాలి.
5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇది కూడా ఒక 2-3 నిమిషాలు కలబెట్టుకోవాలి. పెరుగంతా ముక్కలకి పట్టించి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత బంగాళదుంప స్మాష్ చేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టండి. ఫైవ్ మినిట్స్ తర్వాత నూనె అంతా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వేడివేడిగా చపాతీలోకి, బిర్యానీలోకి బాగుంటుంది. ట్రై చేయండి.